You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord, praise the Lord, praise the Lord. Greetings in Jesus' name. సో బ్యాప్టిజం అంటే ఏంటంటే అదొక గ్రీక్ వర్డ్, ఇమ్మర్జన్ అని అర్థం అనమాట. ఇమ్మర్జన్, మునగడము. వాళ్ళు అక్కడ డైస్ వాడేవాళ్ళు, క్లాత్ ని డై చేస్తారు, మనందరికి తెలుసు కదండి. సో ఆ క్లాత్ ని డై చేసేటప్పుడు ఒక వైట్ క్లాత్ ని రెడ్ కలర్ లో ముంచి బయటకు తీస్తే అది కలర్ చేంజ్ అయిపోతుంది, దాని ఐడెంటిటీ మారిపోతుంది కదా. సో అదే విధంగా మనము యేసు క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందినప్పుడు మన పాత స్వభావం వదిలిపెట్టి మనము క్రీస్తును ధరించుకుంటున్నాం. When you are baptized into Christ, your old identity is changed and you are putting on the new identity. So here Paul is writing beautifully about, being in Christ, about our identity in Christ. He is mentioning that we are buried in Christ and we are risen with Christ. మనము క్రీస్తులో మనము పాతిపెట్టబడి మరణములో మనము పాలిభాగస్తులమయ్యి ఇప్పుడు ఆయన జీవములో మనము పాలిభాగస్తులమయ్యామని చెప్పి పౌలు గారు చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. సో మనం చూసినట్లయితే 6th chapter లో వాట్ షల్ వి సే దిస్, వాట్ షల్ వి సే దెన్, ఆర్ వి టు కంటిన్యూ ఇన్ సిన్ దట్ గ్రేస్ మే అబౌండ్. దానికి ముందు 5th chapter లో రైచియస్నెస్ గురించి, పాపం గురించి, జస్టిఫికేషన్ గురించి మాట్లాడాడు పౌలు గారు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, అలాగైతే ఏమందుము, కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచియుందుమా. కృప విస్తరించాలని ఇప్పుడు ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని కృప ఉంటది. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి ఆయన కండెమ్ చేయట్లేదు. వేర్ సిన్ అబౌండ్స్ దేర్ గ్రేస్ మచ్ మోర్ అబౌండ్స్ అంటాడు. సో నౌ హీ ఈస్ యాక్చువల్లీ అగైన్ asking a question. So what shall we say? For grace to abound, shall we continue in sin? చాలా మంది అంటారు, many people talk about grace as a license. Oh yeah, so if we sin, there is God's grace కదా, మనం పాపం చేయొచ్చు కదా అని మాట్లాడతారు. ఎప్పుడైనా విన్నారా ఇట్లాంటి వాళ్ళ మాటలు? Oh yeah, so God is gracious, so I can sin, so that I will have more grace, so that God will forgive me. నేను ఎక్కువ పాపం చేస్తే దేవుడు నన్ను ఎక్కువ క్షమిస్తాడు అని. There are many people who argue like this. So but Paul's version was, how can you sin if you die to the sin? That's the beauty of this gospel. When you accept Jesus Christ as your Lord and Savior, you are dead to sin. So how can you continue in sin? That's beautiful, isn't it? నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు పాపానికి చచ్చిపోయావు. నిజంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, the one who have accepted Jesus Christ as Lord and Savior, you are dead. You are dead to sin. So if you are dead, you will no longer live in sin. నువ్వు పాపానికి మరణించిన వాడివైతే నీవు ఇంకా పాపంలో నువ్వు బ్రతకాలన్నా బ్రతకలేవు. హల్లెలూయా. you are like a dead body. Everybody under the sound of my voice, నా స్వరం వింటున్న ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. అమ్మా నేను మళ్ళీ పాపం చేస్తానేమో, పడిపోతానేమో. నిన్న కొంతమంది గర్ల్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నా, అక్క నేను పర్ఫెక్ట్ గా ఉండనేమో అని భయపడుతున్నానంటే, పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరో చూపించమ్మా అన్న. ఎవరున్నారు పర్ఫెక్ట్ గా ఉంటే దేవుడి దగ్గరికి రమ్మని చెప్పలా. పర్ఫెక్ట్ గా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం పర్ఫెక్ట్ గా అవుతాం. అది ఒక రాత్రిలో అవ్వం. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ పీపుల్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ డెడ్ పీపుల్ టు రిజరెక్ట్. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ గుడ్ పీపుల్. నేను మంచోడిని అయినప్పుడు బ్యాప్టిజం తీసుకుంటాను, నేను శుభ్రం చేసుకున్నప్పుడు స్నానం చేస్తా అన్నట్టు ఉంటుంది కొంతమంది పని. స్నానం చేసే ముందు ఎవరు శుభ్రం చేసుకోరు. యూ వోంట్ క్లీన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ షవర్, బిఫోర్ యూ టేక్ బాత్. యూ టేక్ బాత్ టు క్లీన్ యువర్ సెల్ఫ్, రైట్? సో you come to God for forgiveness. మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చేదే క్షమాపణ కోసం. So it's the Holy Spirit God who will sanctify us, who will make us clean. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని sanctify. It's the ongoing process. It's ongoing process. Hallelujah. Salvation is three-dimensional salvation, spirit, soul and body. First యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు our spirit is born again. You must understand, our spirit man, మీ ఆత్మ తిరిగి జన్మించింది. సో మీ ఆత్మ it is sealed in Christ. యేసు క్రీస్తులో సీల్ చేయబడ్డారు పరిశుద్ధాత్మ ద్వారా. So your spirit is born again. So
రోజు మారుతూ ఉన్నది ఏంటో తెలుసా? మనస్సు. అందుకనే మారు మనస్సు అంటారు. సో ఎవ్రీ డే యువర్ మైండ్ షుడ్ చేంజ్. చిత్తవృత్తి యందు మనము రూపాంతరము పొందాలి. చిత్తవృత్తి అంటే ఎక్కడ? మన మైండ్. ఇట్స్ ఇన్ ది యువర్ విల్ పవర్. యువర్ మైండ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీ సింగిల్ డే. ఇప్పుడు నౌ యువర్ స్పిరిట్ ఈస్ చేంజ్డ్ కదా, యువర్ స్పిరిట్ ఈస్ బోర్న్ అగైన్. మీ ఆత్మ రక్షింపబడిన తర్వాత హోలీ స్పిరిట్ గాడ్ కమ్స్ ఇన్ టు యువర్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలోనికి వస్తారు. వెన్ హోలీ స్పిరిట్ గాడ్ కమ్స్ ఇన్ టు యువర్ స్పిరిట్, యువర్ స్పిరిట్ ఈస్ పవర్ఫుల్ నౌ. మీ స్పిరిట్ లో దేవుని శక్తి అంతా మీ స్పిరిట్ లో ఉంది. బట్ స్టిల్ దేర్ ఆర్ క్రిస్టియన్స్ హు ఆర్ వీక్. ఇంకా క్రైస్తవులు ఇంకా వీక్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే యువర్ మైండ్ ఈజ్ బ్లాకింగ్. ఆ స్పిరిట్స్ పవర్ నీ మైండ్ లో, నీ లైఫ్ లో పని చేయకుండా యువర్ మైండ్ ఈజ్ బ్లాకింగ్. సో మన మైండ్ బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీ డే బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, by bringing our mind, exposing our mind to the light of the knowledge of God, what will happen is our mind will be transformed. అర్థమైందా? మనం ఎమోషనల్గా ఏదో 4 పాటలు పాడేసి ఎమోషనల్గా ఉండేది కాదు క్రైస్తవత్వం అంటే. ఇట్స్ నాట్ డెవలపింగ్ యువర్ సెన్సెస్, ఇట్స్ అ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. నిజమైన మార్పు రావాలి. సో మన యొక్క చిత్తవృత్తి అందు మనము మారాలి. యూ హ్యావ్ టు చేంజ్ హియర్. హల్లెలూయా. సో ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. సో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే He will help you to sanctify your mind, sanctify your willpower, sanctify your emotions. So this is second dimension. ఏంటంటే మన మనస్సు మారుతూ ఉంటుంది. And the third dimension is when we see Jesus face to face, we will have our glorious bodies. ఈ బాడీ ఉండదు, ఇంకా మహిమా శరీరాలని ధరించుకుంటాం. మనము మహిమా శరీరం ధరించుకుంటాం. సో ఫస్ట్ ఏమంటే పాపం యొక్క పనిష్మెంట్ నుంచి మనము తప్పించబడతాము. హల్లెలూయా. we are saved from the penalty of sin, and then మనము పాపం యొక్క ప్రెసెన్స్ లో ఉన్నాము. బట్ వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్. సో వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని నేను మీకు వచనం చూపించాను. సిన్ విల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. పాపం, మీరు రక్షణ గుర్తుపెట్టుకోండి అందరూ. 3 పాయింట్స్ చెప్తున్నాను. పాపం యొక్క శిక్ష నుంచి తప్పించబడ్డారు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు. యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అన్నాడు రోమన్స్ 8:1. పాపం యొక్క శిక్ష నుంచి తప్పించబడ్డామండి. ఇట్స్ నాట్ ఎ జోక్. ఆయనను రక్షకుడిగా అంగీకరించని వాళ్ళు ఆయనను న్యాయాధిపతిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది భయంకరము. అది ఎవరు తట్టుకోలేరు. సో ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్, యూ విల్ హ్యావ్ టు ఫేస్ హిమ్ యాజ్ అ జడ్జ్. సో ఇట్స్ బెటర్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. రక్షకుడిగా అంగీకరించడం బెటర్ అది. సో వెన్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్, యూ ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పాపం యొక్క శిక్ష నుంచి తప్పించబడతాం. అండ్ దెన్ హోలీ స్పిరిట్ గాడ్ కమ్స్ ఇన్సైడ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తారు. కాబట్టి యూ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు కూడా పాపం యొక్క శక్తి నుంచి, పాపం యొక్క అధికారం నుంచి మనం తప్పించబడుతూ ఉన్నాం. ఇంతకు ముందు మిమ్మల్ని శోధించేవి ఇప్పుడు శోధనగా ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని బలవంతులుగా చేస్తూ ఉంది. ద థింగ్స్ that used to tempt you in the past will no longer tempt you because you have the great power inside you, the supernatural power inside you. Hallelujah. Greater is he who is in you than he that is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు. కాబట్టి ఆ టెంప్టేషన్స్ నుంచి మీరు తప్పించబడ్డారు. Hallelujah. So sin will not have dominion over you anymore. And then number 3, you will be saved from the presence of sin. పాపం యొక్క ప్రెసెన్స్ నుంచి మీరు తప్పించబడతారు. ఎప్పుడు? After the rapture. ఎందుకంటే we will be removed from this world. We will be in the physical presence of our Lord Jesus Christ. Hallelujah. యేసయ్య యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ లో ఉంటాం మనము. కాబట్టి పాపం యొక్క ప్రెసెన్స్ నుంచి కూడా మనము తప్పించబడతాం. దిస్ ఇస్ ద 3-dimensional స్పిరిట్, సోల్ అండ్ బాడీ. హల్లెలూయా. సో అట్లా అంటే పౌలు అంటున్నాడు, అట్లాగైతే ఏమందాం, వీఆర్ డెడ్ టు సిన్, హౌ కెన్ వీ లివ్ ఇన్ సిన్ అగైన్. మనము పాపం దగ్గర చనిపోయాం మనం అట్లాగైతే ఏమందును. మరి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. మరి కృప ఎక్కువగా ఉంటుందని పాపంలో ఉందామా? షల్ వి కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్ సో దట్ గ్రేస్ విల్ అబౌండ్? Paul says no. You are dead to sin. Salvation, you must understand, you are dead to sin. Hallelujah. Yesterday I was talking to these girls. I said, you separate gold from
ఫ్రమ్ ద ఓర్. ఆ ఓర్ నుంచి, ఆ గని నుంచి గోల్డ్ని సపరేట్ చేస్తావు. బిఫోర్ సెపరేటింగ్, బిఫోర్ రిఫైనింగ్, గోల్డ్ ఇస్ అన్ అలాయ్. గోల్డ్ ఇస్ మిక్స్డ్ విత్ మడ్, మిక్స్డ్ విత్ అదర్ మెటల్స్. గోల్డ్ అనేక అదర్ మెటల్స్తో కలిసి, మట్టితో కలిసి మిక్స్ అయి ఉంటుంది. సో యూ సెపరేట్ ఇట్, రైట్? దాన్ని సెపరేట్ చేసి వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ గోల్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ గోల్డ్ రింగ్ మట్టిలో పడిపోయింది అనుకో, మాది మళ్ళీ మట్టి అవుతుందా? ఇఫ్ యువర్ గోల్డ్ రింగ్ is dropped again in the mud, will it become mud? No, it will not. It is already refined, purified. అది రిఫైన్ చేయబడింది, ప్యూరిఫై చేయబడింది. సో మట్టిలో పడినంత మాత్రాన్ని మట్టి అవ్వదు. యూ విల్ రిమూవ్ ఇట్, యూ విల్ వాష్ ఇట్ అండ్ యూ విల్ పుట్ ఇట్ బ్యాక్. సో క్రైస్తవుడు కూడా అంతే, ఒక్కొక్కసారి పడతాడు, కానీ పడినంత మాత్రాన వాడు పాపి అని అర్థం కాదు. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఉన్న నీతిని మనము అర్థం చేసుకోవాలి. మనం పాపమునకు ఇంకా చనిపోయాము. సో ఇప్పుడు మనము క్రీస్తులో నివసిస్తూ ఉన్నాం. సో అదే పౌలు గారు చెప్తున్నారు, అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతము. సో రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాపము విషయమై మీరు చనిపోయారు. సో పాపపు అలవాట్లు ఇంకా మీలో ఉండడానికి వీలు లేదు. ఆ పాత అలవాట్లు, పాత సినిమాలు, పాత ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్, ఇల్లీగల్ పనులు, ఇవన్నీ కూడా ఇంకా మీలో ఉండడానికి లేదు. ఎందుకంటే పాపము విషయమై మీరు చనిపోయారు కాబట్టి. ఫస్ట్ వన్, we no longer live in sin. We no longer live in sin. Hallelujah. నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. క్యాన్సర్, if the cancerous tumor is separated from the patient, ఆ cancerous tumor ని పేషెంట్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా పడితే అట్లా పడేయరు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి. వాళ్ళు దే విల్ ప్యాక్ ఇట్ అండ్ దే విల్ పుట్ ఇట్ ఇన్ ద ఇన్సినరేషన్ ప్లాంట్స్ వేర్ దే విల్ దాన్ని ఎట్లా అంటే ఫ్యూమిగేట్ చేసి దాన్ని ఇంకా బర్న్ చేస్తారనమాట. సో ఆ క్యాన్సర్ ట్యూమర్ని ఏం చేస్తారంటే దాన్ని కాల్ చేస్తారు. సో అట్లాగే పాపమును పాపి నుంచి పాపాన్ని వేరు చేసిన తర్వాత వెన్ గాడ్ సెపరేటెడ్ సిన్ ఫ్రమ్ ద సిన్నర్, హీ నీడెడ్ ఎ బాడీ. ఎందుకంటే ఆదాము వలన పాపం వచ్చింది కాబట్టి ఆదాము లాంటి శరీరము ఒకటి కావాలి. బికాస్ సిన్ కేమ్ త్రూ ఆడమ్, సో హీ నీడ్స్ అ బాడీ లైక్ ఆడమ్, జస్ట్ లైక్ ఆడమ్, ద బాడీ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సో దట్ ఈస్ ద రీజన్ వై జీసస్ కేమ్ యాజ్ అ సెకండ్ ఆడమ్. అందుకనే యేసు ప్రభు రెండవ ఆదాము కానీ లాస్ట్ ఆడమ్, ఇంకా మూడో ఆదం లేడు, లాస్ట్ ఆడమ్ గా జీసస్ క్రైస్ట్ కేమ్ యాజ్ ద లాస్ట్ ఆడమ్ టు ప్రొవైడ్ ద బాడీ టు consume that sin in that body, to destroy the sin in that body. సో దేవుని యొక్క జడ్జిమెంట్ పడాలి అని అంటే ఒక బాడీ కావాలి. దేవుని యొక్క జడ్జిమెంట్లో ఆ పాపము దహించాలి అంటే ఆ పాపాన్ని ఎట్లా పడితే అట్లా దహించలేరు. గాడ్ కెనాట్ డిస్ట్రాయ్ ది సిన్ జస్ట్ లైక్ దట్. హీ నీడ్స్ అ బాడీ. అందుకనే జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి రక్త మాంసములు ధరించుకున్నవాడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరములో పాప శరీరాకారము ధరించుకొని వచ్చాడు. ఆయన శరీరములో పాపాన్ని దహించి వేశాడు దేవుడు. గాడ్స్ జడ్జ్మెంట్ ఫెల్ on Jesus Christ, on the sin that he took upon himself. ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. మన పాపాన్ని అక్కడ సిలువలో ఆయన శరీరంలో దహించి వేశాడు. ఒక మానవుడి వలన పాపం వచ్చింది కాబట్టి ఆయన మానవుడిగా వచ్చి ఆ పాపాన్ని దహించిన తర్వాత ఈ మానవుడి వలన ఇప్పుడు జీవాన్ని ఈ లోకానికి ఇచ్చాడు. హల్లెలూయా. త్రూ వన్ మ్యాన్ కేమ్ డెత్. సో దట్స్ ద రీజన్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, సో దట్ త్రూ హిమ్ దేర్ విల్ బి life released. So sin is destroyed in the body of Jesus Christ. యేసు క్రీస్తు శరీరంలో పాపము డిస్ట్రాయ్ చేయబడింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. సో అది డిస్ట్రాయ్ చేయబడిన తర్వాత దానిని మళ్ళా మీరు రిజరెక్ట్ చేయకండి. డోంట్ రిజరెక్ట్ ద సిన్ దట్ ఈస్ డిస్ట్రాయిడ్. ఆయన ఎంత వెల చెల్లిస్తే నీ పాపాన్ని ఆయన శరీరంలో వేసుకొని ఆయనని నాశనం చేసేసాడు. కాబట్టి నౌ యూ నో లాంగర్ లివ్ ఇన్ సిన్. పొరపాటున తప్పులు చేశారేమో, దేవుని దగ్గర క్షమాపణ అడగండి. కానీ మీరు ఇప్పుడు పాపములో బ్రతికి లేరు. చెప్తారా? ఐ నో లాంగర్ లివ్ ఇన్ సిన్. మై సిన్ ఈజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఆయన జడ్జిమెంట్ని తట్టుకోలేను అని చెప్పి యేసయ్య వచ్చి నా కోసము నా పాపాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఆయన శరీరాన్ని ఇచ్చాడు. అది హల్లెలూయా. ఒకరోజు ఒక హాస్పిటల్లో ఒక తండ్రి ఏడుస్తా అన్నాడంట బయట కూర్చొని. ఏంటంటే నా 4 years బాబు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని ఐడెంటిఫై చేశారు. ఐ విష్ నా ఆయుష్ తీసి వాడికి ఇస్తే బాగుండు, ఆ బ్రెయిన్ ట్యూమర్ ఏదో నాకు వస్తే బాగుండు, వాడు సంతోషంగా ఆడుకునేవాడు, ఆ బాధ వాడు పడడం నేను చూడలేకపోతున్నాను అన్నాడంట తండ్రి. A father was crying in the hospital corridor. He said, "Why are you crying?" Somebody asked him and he said, "My 4-year-old child was diagnosed with brain tumor.
how I wish I got the brain tumor so that he can go and play with his friends. It's Father's heart. That's why Jesus came. He could not see us dying, because of our sins. So he cannot see when God's judgment, will fall upon us to consume, to destroy the sin that is in our body. దేవుని యొక్క జడ్జిమెంట్ మన మీద పడటం దేవుడు చూడలేకపోయాడు. దట్ ఈస్ ద రీజన్ వై హీ ప్రొవైడెడ్ అ బాడీ టు డిస్ట్రాయ్ అవర్ సిన్. ఒక శరీరాన్ని ఆయన ప్రొవైడ్ చేశాడు ఎందుకంటే నీ పాపము నా పాపము డిస్ట్రాయ్ చేయడానికి. గాడ్స్ జడ్జ్మెంట్ ఈస్ హారిబుల్, ఇట్ ఈస్ టెరిబుల్. నో హ్యూమన్ కెన్ విత్ స్టాండ్ గాడ్స్ జడ్జ్మెంట్. ఏ హ్యూమన్ బీయింగ్ తట్టుకోలేడు దేవుని యొక్క జడ్జ్మెంట్ని. ఇట్స్ హారిబుల్. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ could not see us being condemned. God could not see us under the fire of his own wrath. ఆయన సొంత wrath కింద ఫైర్ కింద చూడడం దేవుడికి ఇష్టం లేదు. In his mercy he sent his son. Let's not reject Jesus Christ. Hallelujah. So number 1, we no longer live in sin, and number 2, we must be dead indeed unto sin. 11వ వచనం. I'm just quickly connecting the dots as I said. So you also must consider yourselves dead to sin and alive to God in Christ. So what do you have to consider now, my dear brothers and sisters? Jesus loves you, right? So what you must do, you must consider yourselves dead to sin. You must consider yourselves dead to sin. I am dead to sin. Hallelujah. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇంకా పాపం విషయమై ఎవరైనా మిమ్మల్ని కదిలించారనుకో, డెడ్ బాడీని వచ్చి కదిలిస్తే, ఇప్పుడు డెడ్ బాడీని అరే తాగుదాం రా అంటే వస్తాడా? డెడ్ బాడీని ఎవరైనా తిట్టారనుకోండి, లెగ్సి మళ్ళీ రిటర్న్ ఆన్సర్ చెప్తుందా డెడ్ బాడీ? సో డెడ్ బాడీని ఎవరైనా హర్ట్ చేయాలనుకున్నారండి, చేయలేరు కదా. అట్లానే మీరు కూడా పాపము విషయమై దేవుని చిత్తము కాని వాటి విషయమై కన్సిడర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి మీ మైండ్లో. ఐఎమ్ డెడ్ టు ఆల్ దిస్. హల్లెలూయా. ఐఎమ్ నాట్ అలైవ్ ఇన్ దిస్. ఐఎమ్ డెడ్ టు మై పాస్ట్ సిన్స్. ఇంకా పాస్ట్ సిన్స్ ఇంకా మిమ్మల్ని టెంప్ట్ చేయకూడదు. ఒకవేళ చేస్తున్నాయంటే యూ ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్ టు హెల్ప్ యూ. Hallelujah. I am dead to my past. I am no longer in my past. I am dead to my... So consider yourselves. That is the true salvation, true born again experience is, it's not simply, and born again and a certificate తీసుకోవడం కాదు. It's inner transformation, my dear brothers and sisters. Consider yourselves dead to sin and you are alive unto God. You are alive unto God. దేవుని విషయాలకు వచ్చేటప్పటికి you must be active. అలైవ్. ఆ పాత స్వభావము, సాడీలు చెప్పుకునేవి, తిట్టుకునేవి, బూతులు మాట్లాడేవి, ఇవన్నీ చచ్చిపోవాలి మనలో. హల్లెలూయా. అట్లాంటి ఎవరు ఉండరు అనుకుంటున్నాను. బట్ నౌ యు ఆర్ అలైవ్. Now you are alive unto God. You are breathing. You are enjoying the presence of God. You are worshipping. You are reading the word. ఎక్కడికి వెళ్ళిన క్రీస్తుని గుర్చిన సువాసన నీ ద్వారా రావాలి. ఫుల్గా ఒక పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్తే ఎక్కడికి వెళ్తే ఆ పర్ఫ్యూమ్ వాసన వస్తుందో అట్లాగా యు ఆర్ అలైవ్ unto God, alive unto the things of God. క్రీస్తునందు మీరు సజీవులనుగా మిమ్మును మీరు ఎంచుకొనుడి. నీకు ఇంకా పాతవి నీ జీవితంలో నిన్ను బాధ పెట్టినవి ఇంకా బాధ పెట్టకూడదు. నీవు క్రీస్తునందు సజీవుడు అయితే యు ఆర్ విక్టోరియస్. యు ఆర్ ఓవర్కమర్. హల్లెలూయా. నీవు క్రీస్తునందు సజీవుడు అయితే నీవు ఓవర్కమర్వి, నీవు విక్టోరియస్వి. హల్లెలూయా. సో సిన్ ఇంక నీలో పరిపాలన చెయ్యదు. యు ఆర్ డెడ్ టు సిన్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే సిన్ should not reign in your mortal body, that we should obey it. So 12th verse అండి. Let not sin therefore reign in your mortal body to make you obey its passions. Hallelujah. Are you all with me? కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ శరీరము చావుకు లోనవుతుంది, కానీ డోంట్ లెట్ సిన్ బికమ్ యువర్ మాస్టర్. ఎప్పుడు మాస్టర్ అయితే చెప్పండి సిన్? మీరు దానికి ఒబే అయితే. మీరు దానికి ఒబే అవుతూ ఉంటే పాపము మిమ్మలను ఏలుతుంది, మీకు మాస్టర్ అవుతుంది. మీరు దానికి ఒబే అవ్వలేదనుకోండి, అది మిమ్మలను ఏలదు. దేవుడు మిమ్మల్ని ఏలుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏలుతాడు. ఎలా ఏలుతారంటే మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దానిని జయించినప్పుడు. హల్లెలూయా. సో హీ ఈస్ టెల్లింగ్ డోంట్ ఒబే టు సిన్, డోంట్ ఒబే టు సిన్ఫుల్ ప్యాషన్స్. హల్లెలూయా. మనుషులు చూస్తున్నప్పుడే పరిశుద్ధంగా ఉండటం కాదు, ఒంటరిగా నీ గదిలో నువ్వు అలోన్గా ఉన్నప్పుడు ఆర్ యు హోలీ? నీ థాట్స్లో నీవు పరిశుద్ధంగా ఉన్నావా? గాడ్ ఈజ్ వాచింగ్ యూ.
నిజమైన క్రైస్తవ జీవితం అంటే మనసులో కూడా పరిశుద్ధంగా ఉండటం. అంటే దేవుని మీద నువ్వు ప్రేమ చూపించినప్పుడు you won't think about other things, you won't think about sin. Here God is telling, consider yourself dead. First thing you consider, నువ్వు ఎంచుకోను చనిపోయావని అక్కడ. ఇప్పుడు now consider yourself alive to God. నీవు దేవుని యందు నీవు జీవిస్తున్నావు. And then let not sin therefore reign in your mortal body to make you obey to sinful passions. చాలా tempting గా ఉంటాయి. Sometimes it is difficult to control. It's like a wild beast. Now, if you keep thinking of sinful thoughts, sinful passions, every human being will go through this. Yes or no? అవునా కదా? But you have to overcome. ఎట్లా ఓవర్కమ్ చేయాలి? దానికి ఒబే అవ్వద్దు అంటున్నాడు. సో డోంట్ లెట్ సిన్ రెయిన్ ఇన్ యువర్ మార్టల్ బాడీ. ఈ చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపపు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, negative thoughts, temptations వచ్చినాయి అనుకోండి, immediately ask Holy Spirit, God, He is inside you now. He will help you to overcome that passion. Distract yourself and say, no, I'm not going to do this. I'm not going to think like this. I'm not, as you think you will work. మీరు ఆలోచించినట్లుగా మీరు పని చేస్తారు. కాబట్టి don't let sinful passions rule your mind. And then 13th verse, మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. పాపమునకు అప్పగింపకుడి. Do not present your members to sin as instruments for unrighteousness, but present yourselves to God as though who have been brought from death to life, and your members to God as instruments for righteousness. I will explain to you all this in detail. ఒక్కొక్క వర్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనండి through a whole day. Hallelujah. See, మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. ఇది పాపము అని తెలిసినప్పుడు run away from it. Your body is holy now. Your body is being sanctified. Your body is connected to your mind and your spirit. So do not yield your body to the things, to the unrighteous deeds. Unrighteous things. అనీతి కార్యములకు మీ శరీరమును అప్పగించకుడి. ఇది దేవునికి ఇష్టము లేని పని అని చెప్పినప్పుడు రన్ అవే ఫ్రమ్ ఇట్. వ్యభిచారము, పాపము, తాగుడు, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యకలాపాల నుంచి పరుగెత్తండి. దానిలో మీరు ఉండడానికి వీలు లేదు. మీ అవయవములను చెప్తారండి నాతో, దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనడి. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. నేను ఇప్పుడు తిరిగి లేచాను అని ఎంచుకోండి. హల్లెలూయా. బ్యూటిఫుల్గా చెప్తున్నారు కదా ఇక్కడ. మృతులలో నుండి సజీవులమనుకొని హల్లెలూయా. నేను ఇప్పుడు సజీవురాలను. నేను ఇప్పుడు పాత జాయ్స్ని కాదు, నేను ఇప్పుడు ఐఎమ్ అ న్యూ జాయ్స్. మీ పేరు పెట్టుకోండి. ఐఎమ్ నో లాంగర్ ఓల్డ్ పర్సన్, ఐఎమ్ అ న్యూ పర్సన్. నేను రిజరెక్టెడ్ పర్సన్. యేసు క్రీస్తులో నేను తిరిగి లేపబడ్డాను. ఐఎమ్ రిజరెక్టెడ్ టుగెదర్ విత్ జీసస్ క్రైస్ట్. సో నౌ ఐ am no longer alive in my past now. So now, do not present your members to sin as instruments for unrighteousness, but present yourself to God as though who have been brought from death to life, and your members to God as instruments for righteousness. Present your body to God. This is greatest thing that you can do. Present మీ బాడీని దేవునికి అప్పగించండి. Present your body to God and your members to God as instruments for righteousness. నీతికి సాధనములుగా. హల్లెలూయా. ఏ విధంగా ప్రజెంట్ చేస్తామండి? దేవుని సేవ చేయడానికి, ఆరాధించడానికి, చర్చిలో లేకపోతే దేవుని కోసం మీరు ఏ పని చేసినా నీతికి సాధనములుగా మీ అవయవములను మీరు అర్పించుకుంటున్నారు. అది వేస్ట్ కాదు. సో మనం ఏమర్థం చేసుకోవాలండి? You are dead to sin, so you no longer live in sin, and your sin is already destroyed in the body of Christ. మీ పాపము destroy చేయబడింది. And then you are no longer living in sin, and sin is destroyed in the body of Christ. So you are dead to sin, and sin should not reign in your mortal body. And do not yield your members to unrighteous deeds.
డు నాట్ లెట్ సిన్ రూల్ ఓవర్ యూ. మీరు పాపములో జీవించట్లేదు. పాపము యేసుక్రీస్తు శరీరంలో నాశనము చెయ్యబడింది కాబట్టి మీరు ఇంకా పాపమునకు మీరు మరణించారు. యు ఆర్ డెడ్ టు సిన్. పాపమునకు మీరు మరణించారు. ఇంకా పాపము మీ యొక్క శరీరములను ఏలడానికి వీలు లేదు. కాబట్టి మీ శరీరాలను పాపమునకు అసాధనములుగా అర్పించకుడి. మీ శరీరములను నీతికి సాధనములుగా దేవునికి సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ వీ షుడ్ డూ నౌ? ఫోర్త్ వర్స్. ఇప్పుడు ఫోర్త్ వర్స్కి వద్దామా? వీ వర్ బరీడ్ దేర్ ఫోర్ విత్ హిమ్ బై బ్యాప్టిజం ఇన్ టు డెత్ ఇన్ ఆర్డర్ దట్ జస్ట్ యాజ్ Christ was raised from the dead by the glory of the Father, we too might walk in the newness of life. Hallelujah. This is beautiful. యేసుక్రీస్తు చనిపోయినట్లుగా మనము బాప్టిజంలో డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. కానీ ముందు మన మనస్సులో మార్పు రావాలి. మనస్సులో మార్పు రాకుండా బాప్టిజం తీసుకోవటం వలన ఉపయోగం లేదు. Nothing will happen if your mind is not changed and if you simply take baptism. Baptism is the outward demonstration of what happened your inside. బయట మీ లోపల ఏం జరిగిందో ఆ డెమాన్స్ట్రేషనే బయట చూపిస్తున్నాము. దట్ ఈస్ బాప్టిజం. సో నవ్ యు ఆర్ డెడ్ టు సిన్. కాబట్టి మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద వాటర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ దట్ యు ఆర్ బీయింగ్ బరీడ్ అండర్ వాటర్. మీరు చనిపోయిన దానికి ఒక చిహ్నంగా, ఒక రిప్రజెంటేషన్గా మీరు డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. అండ్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద వాటర్, మీరు వాటర్లో నుంచి బయటకు వచ్చినప్పుడు it is like now you are no longer old person, now you are putting on Christ. యేసుక్రీస్తుని ధరించుకొని you are coming out with the resurrection power. It's demonstration, but the actual thing happened in your heart. కానీ అసలైనది నీ హృదయంలో జరిగింది. సో నౌ యు ఆర్ బ్యాప్టైజ్డ్. సో నౌ యు ఆర్ బరీడ్, యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్. నౌ నువ్వు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచావు. నౌ యూ షుడ్ వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. యూ షుడ్ వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఫోర్త్ వర్స్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే క్రీస్తు ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్టిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. అర్థమైందా అండి? క్రీస్తు ఎలాగు లేపబడెనో అలాగునే నువ్వు కూడా లేపబడ్డావు, నూతన జీవము పొంది నడుచుకొనున్నట్లుగా. సో బాప్టిజం తీసుకున్న నువ్వు నూతన జీవంలో నడుస్తున్నావా? హల్లెలూయా. చాలాసార్లు ప్రామిసెస్ చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ఫండమెంటల్స్ మర్చిపోకూడదు. You are baptized. Are you walking in the newness of life? Are you walking in the resurrection power of Christ? నిన్ను ఇది వరకు భయపెట్టినవి ఇప్పుడు నిన్ను భయపెట్టకూడదు. నిన్ను ఇది వరకు దుఃఖం నాకు గురి చేసినవి ఇప్పుడు నిన్ను దుఃఖం నాకు గురి చేయకూడదు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. You are walking in the newness of life with the resurrection power of Jesus Christ. అది ఒక విశ్వాసికి ఉన్న గొప్ప ఘనత. మనము అలాగుననే మనము చూడండి, క్రీస్తు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లుగా. నూతన జీవము ఒకరోజు పొందుతామనలేదు. బాప్టిజం తీసుకున్న నువ్వు, రక్షణ పొందిన నువ్వు నూతన జీవాన్ని పొందుకున్నావు. Once you are born again, you have received this new life. So God wants you to walk in this new life. Walk in this new life. So now again 11th verse. Now you are alive unto God. You are alive unto God. Hallelujah. అలాగుననే మీరు పాపము విషయంలో మృతులు. నా ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ న్యూ లైఫ్ దేవుని విషయంలో నీవు సజీవురాలిగా ఉన్నావు. యు ఆర్ అలైవ్ unto God. You are no longer in sin. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా కంటికి కనబడని పాపము, మనుషులకు తెలియని పాపము, మీ హృదయంలో దాగుకున్న పాపాలు ఏదైనా ఉంటే దేవుని దగ్గరికి తెచ్చి క్షమాపణ అడిగి వాటిని వదిలిపెట్టేయండి. మీరు ఇప్పుడు పాపమునకు దాసులు కారు, మీరు నీతికి దాసులు. హల్లెలూయా. యు ఆర్ నో లాంగర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. పాపము మిమ్మల్ని ఏలనివ్వద్దు. హీ ఈజ్ అ వెరీ బ్యాడ్ మాస్టర్. సైతాను, హీజ్ అ వెరీ వికెడ్ మాస్టర్. పాపము చేసేటప్పుడు స్వీట్గానే ఉంటుంది, కానీ దాని పర్యవసానము మరణము. ఇట్ విల్ లీడ్ టు డెత్. సో డోంట్ బీ అండర్ సిన్. పాపమును ఎంటర్టైన్ చేయకండి. నీతికి సాధనములుగా మీరు చేయబడ్డారు. సో యు ఆర్ అలైవ్ unto God through Jesus Christ our Lord.
Hallelujah. So that's the reason you are alive unto God. Andukane when you call Heavenly Father, I come to you in the name of Jesus, Father will answer your prayer because you are alive unto God through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మృదుల ప్రార్థనలు వినబడవు, యేసుక్రీస్తు నామంలో చేసిన ప్రార్థనే వినపడుతుంది. అండ్ yield yourselves to God, yield yourselves to God as those that are alive from dead. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, నీతికి సాధనములుగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనడి, మిమ్మలను మీరే దేవునికి అప్పగించుకొనడి. Hallelujah. 13th verse. Do not present your members to sin as instruments for unrighteousness, but present yourselves to God. ప్రతిరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను దేవునికి ఈరోజు did I present myself to God? ఈరోజు నేను దేవుని ముందు నేను ప్రత్యక్షపరచుకున్నానా? నేను am I alive unto God? Did I present? ఈరోజు నేను దేవునికి ప్రత్యక్షపరచుకున్నానా? ఈరోజు నేను దేవుని సన్నిధిలో కనపడ్డానా? ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించానా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎవ్వరు అడగవసరం లేదు. అండ్ దెన్ yield your members as instruments of righteousness to God. This is so beautiful. 14th verse అండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. సో మీరు కృపకు అప్పగించుకున్నారు, దేవుని కృపకు అప్పగించుకున్నారు కాబట్టి పాపము మిమ్ములను ఏలదు, పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. సిన్ విల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. సో భయపడాల్సిన అవసరం లేదు. నేను దేవుని కృపకు అప్పగించుకున్నాను, నేను ఫెయిల్ అయితే మళ్ళీ ఆయన నన్ను కాపాడుతాడు, మళ్ళీ ఆయన నన్ను లేపుతాడు. దెర్ ఈస్ అ గ్రేట్ పవర్ ఇన్సైడ్ మీ. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఇన్సైడ్ మీ, హిస్ పవర్ ఈస్ ఇన్సైడ్ మీ. సో ద సిన్ will not have dominion over me. నిన్ను జయించే శక్తిని ఆయన ఇస్తున్నాడు కాబట్టి పాపము మిమ్ములను ప్రభుత్వము చెయ్యదు. God is giving you power to overcome. So sin will not have dominion over you. అర్థమైందా? పాపము మిమ్ములను ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదమా? అదన్నటికీ కాకూడదు. లోబడుటకు దేవునికి మిమ్మల్ని మీరే దాసులుగా అప్పగించుకుందరు. మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసులు అవుతారు. సో మీరు పాపానికి లోబడితే పాపానికి దాసులు అవుతారు, దేవునికి లోబడితే దేవునికి దాసులు అవుతారు. పాపానికి లోబడితే దాని ఎండ్ ఏంటంటే నరకము, దేవునికి అప్పగించుకుంటే దాని ఎండ్ ఏంటంటే జీవము. సో 22nd నుండి చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ 22nd. But now that you have been set free from sin and have become slaves to God, the fruit you get leads to sanctification and its end to eternal life. For the wages of sin is death, but the free gift of God is eternal life in Christ Jesus our Lord. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. సో హోలీనెస్, సాంక్టిఫికేషన్ ఈజ్ ద ఫ్రూట్. ఇప్పుడు మీరు పాపమునకు దాసులు కారు, మీరు దేవునికి మీరు దాసులు. దానికి గొప్ప బహుమానం ఉంది, గొప్ప రివార్డ్ ఉంది. ఈ లోకంలోనేమో పరిశుద్ధంగా జీవిస్తాం, పరలోకంలో నిత్య జీవంలో గొప్ప బహుమానం దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం, కిరీటాన్ని పొందుకుంటాం. మనం ఆయనతో కూడా పరిపాలిస్తాం. We rule with Christ. In the millennium, we reign with Christ. We will rule with Christ. Hallelujah. So here he says, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ప్రతిఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. ఈ లైఫ్ అంతం ఏంటో తెలుసా? నిత్య జీవము, లైఫ్, ఇటర్నల్ లైఫ్. బట్ పాపము వలన వచ్చు జీతము, పాపములో ఉన్న వారికి వచ్చే జీతం ఏంటంట? మరణము. అది నిత్య మరణము, అది నార్మల్ డెత్ కాదండి, అది ఇటర్నల్ డెత్, అది నరకము. పాపము వలన వచ్చే మరణము అది నరకము, ఇట్ ఈస్ హెల్. అయితే దేవుని కృపా వరము ఉచితంగా ఇచ్చాడు ఆయన మనకు నీతిని. ఉచితంగా అంటే ఆయన సాక్రిఫైస్ ద్వారా ఇచ్చాడు మనకి నీతిని. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. దేవుని మనకిచ్చిన కృపావరం ఏంటంటే నిత్య జీవము. నీతిమంతుని మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. God knows the way of righteous, but the way of wicked will perish. If you are a righteous person, God knows everything about you. He will save you.
He will protect you. He knows how to protect his children. నీవు నదిలో వెళ్ళినా జలములు నిన్ను ముంచవు, అగ్నిలో వెళ్ళినా అవి నిన్ను కాల్చవు, ఎటువంటి శ్రమల కొలిమిలో వెళ్ళినా నీతిమంతులను కాపాడే దేవుడు ఆయన. నీతిమంతుడు 70 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడంట. Many are the afflictions of the righteous, but God delivers them from all అన్నమాట. చూసారా, గాడ్ నీతిమంతులకు శోధనలు రావు అనలేదు, వాటన్నిటి నుంచి. God delivers them from all. So I hope you all understood this beautiful message, Romans chapter 6, the importance of baptism and the importance of inner transformation, the true meaning of salvation. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకెవరైనా బాప్టిజం తీసుకొని వాళ్ళు గ్రూప్లో ఉంటే I encourage you to go to your local church and take baptism. So shall we pray? ప్రార్థన చేసుకుందామా?